బోలో శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుండి విశ్వంబర అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బింబిసార దర్శకుడు మల్లాడి వశిష్ఠ గారు దీనికి దర్శకుడు. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ. టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అందులో విఎఫ్ఎక్స్ని కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికే రిలీజ్ అనుకున్నారు, కానీ గేమ్ చేంజర్ గురించి ఆ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అలాగే మరోపక్క విశ్వంబర విఎఫ్ఎక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని టీం భావిస్తోంది. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి గారు జపాన్కి వెళ్లారు. విశ్వంబర సినిమా షూటింగ్లో భాగంగా ఆయన జపాన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందట. 10 రోజుల పాటు అక్కడ విశ్వంబర షూట్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే చిరుకి ప్రస్తుతం ఒంట్లో బాలేదట. కొన్ని రోజుల నుంచి ఆయన చికెన్ గున్యా జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్లతో పాటు చిరు ఇబ్బంది పడుతున్నారట. కానీ షూటింగ్ డిలే అయి నిర్మాతలు ఇబ్బంది పడకూడదని భావించి చిరు విశ్వంబర షూటింగ్లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఆయన వచ్చారని సమాచారం. సత్యదేవ్ మాటను కాదనలేక చిరు వచ్చినట్టుగా ఇన్సైడ్ టాక్. ఇక విశ్వంబర చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. 2025 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మే 9వ డేట్కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా అతి త్వరలో ఈ మూవీ నుంచి మొదటి పార్ట్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. తాజా సమాచారం ప్రకారం విశ్వంబర సినిమా చిత్రీకరణ నిమిత్తం చిరంజీవి గారు జపాన్ వెళ్లారు. అక్కడ 10 రోజుల పాటు షెడ్యూల్ జరుగుతుందని టాక్. అందులో పాటలతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ చేయనున్నారని తెలుస్తోంది. విశ్వంబర సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.